ఈ నేపథ్యంలో ముఖ్యంగా అంటే కుటుంబ పరంగా మీరు అందరూ సపోర్ట్ ఇచ్చారు బాగానే ఉంది. అకాడమిక్ పరంగా మీకు ఈ 4 ఏళ్లలో ఎవరు సపోర్ట్ చేశారు బాగా? అకాడమిక్ పరంగా ఫస్టు నేను సెల్ఫ్ ప్రిపరేషన్ అనేటువంటి దాన్ని బాగా చేసి ఎక్కువ ఐసోలేటెడ్గా ఉండి ప్రిపేర్ అయ్యేవాడినండి. తర్వాత నాకు మంచి పీర్ గ్రూప్ అనేటువంటిది బిల్డ్ అయింది. దాంట్లో గంటా తిరుపతిరావు గారని ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉన్నారు. సో ఆయన మా సీనియరు. ఆయనతో పాటు కలిపి ప్రిపరేషన్ అనేటువంటివి చేసేవాళ్ళము. తర్వాత నాకు ఉన్నటువంటి పీరు సంధ్య అనేటువంటి ఇంకొక పీర్ గ్రూప్ వాళ్ళు ఉండరు. వాళ్ళు నేను రాసిన రఫ్ నోట్స్ని వాళ్ళు ఫెయిర్ నోట్స్ అనేటువంటిది రాసి ఇవ్వడం అనేటువంటిది జరిగేది. ఈ విధంగా ప్రిలిమినరీ స్టేజ్కి అయితే కంప్లీట్ ఐసోలేషన్ చదివేవాళ్ళు. మెయిన్ స్టేజ్ అయితే ఇప్పుడు పోతుపురెడ్డి భార్గవ్ ఉన్నారు, 590 ర్యాంక్ వచ్చి ఐపీఎస్ ట్రైనింగ్లో ఉన్నారు. అతను నేను ఇంటరాక్ట్ అవుతూ ఫ్రీక్వెంట్గా వాటిని తయారు చేయటం, నోట్స్లు తయారు చేసుకోవటం, క్వశ్చన్స్ని డిస్కస్ చేయటం ఇటువంటివి చేసేవాళ్ళం అండి. అలా పీర్ గ్రూపు ప్లస్ ఐసోలేషన్ ప్రిపరేషన్. ఇంక ఇంటర్వ్యూ అయితే ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ అనేటువంటిది జరగాల్సి ఉంటుంది. అందువల్ల నేను ఇంటర్వ్యూలో పీర్ గ్రూప్తోనే ఎక్కువ ఫ్రీక్వెంట్ ఇంటరాక్షన్ చేసేటువంటి వాడిని. ఇలా ప్రిపరేషన్ అనేటువంటిది చేయటం అనేటువంటిది జరిగిందండి. ఈ ప్రస్థానం అంతా కూడా చాలా చక్కగా ఉంది. అయితే కొత్తగా గ్రామీణ నేపథ్యం కావచ్చు, లేదా రూరల్ మళ్ళీ అర్బన్ సెమీ అర్బన్ ప్రాంతాల్లోంచి వచ్చే వాళ్ళకి ఒక్కొక్క దాని గురించి ఒక్కొక్క అంకం అంటే సాధారణంగా మామూలుగా మనం చూసే 2 అంకాలను చెప్పుకుంటాం మామూలుగా, సివిల్స్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అని చెప్తారు. కానీ మనం దాన్ని 3 భాగాలుగా చేసుకుంటే ప్రిలిమ్స్ అంకంకి అసలు ఏమీ తెలియదు, ఫ్రెష్గా డిగ్రీ చేసి లేదా 2-3 ఏళ్ళు ఉద్యోగం చేసి నేను సివిల్స్ వైపు రావాలి అనే ఒక తపన తృష్ణతో ఒక విద్యార్థి వస్తే ప్రిలిమ్స్ ప్రస్థానానికి ఎలా మొదలు పెట్టాలి, బేసిక్ దగ్గర నుంచి ఏ పుస్తకాలు చదవాలి సమగ్రంగా వివరిస్తారు. సమగ్రంగా చెప్తానండి. సివిల్ సర్వీసెస్కి రావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఫస్ట్ ఆ సివిల్ సర్వీసెస్లో కెరీర్కి తమకి వాళ్ళకి ఉన్నటువంటి అభిరుచి ఉందా, ప్యాషన్ అనేటువంటి ఉందా లేదా అనేది ఫస్ట్ వాళ్ళు అసెస్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది ఒక 6 నెలలు 3 నెలలు ప్రిపేర్ అయ్యి వెంటనే వచ్చేటువంటి బ్యాంక్ ఇట్లాంటి ఎగ్జామ్స్ కావు అనమాట, నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్స్ కావు. సో ఇవి క్రియేటివ్గా ఉండేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచ్, చాలా డెడికేషన్ని డిమాండ్ చేసేటువంటి జాబ్స్ ఇవి. అయితే అటువంటి అభిరుచి అనేటువంటిది మీకు ఉందా లేదా, పబ్లిక్ లైఫ్లో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి మీకు ఇష్టమా లేదా, ఇటువంటిది ఫస్ట్ మిమ్మల్ని మీరు అసెస్ చేసుకోవాలి. దాని తర్వాత ఒకవేళ మీకు పబ్లిక్ లైఫ్కి సూటబిలిటీ ఉందని చెప్పి మీరు అసెస్ చేసుకున్న తర్వాత, లేదంటే లేకపోయినా మీరు అటువంటి స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకునేటువంటి ఓపెన్ మైండెడ్ ఉన్న తర్వాత మీరేం చేయాలంటే ఫస్ట్ సిలబస్ని చూడాలండి. సిలబస్ని చూసిన తర్వాత ఆ సిలబస్ని కంఠస్థం చేయాలి. ఆ కంఠస్థం చేసినటువంటి సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్తో పాటుగా మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని చూడాల్సి ఉంటుంది. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఎంత డెప్త్లో అడుగుతున్నారు, ఎటువంటి ఆస్పెక్ట్స్ నుంచి అడుగుతున్నారు, ఏ అంశాల నుంచి అడుగుతున్నారు, ఎక్కువ ప్రధానంగా ఏ అంశాలకి ప్రాధాన్యత ఎక్కువ వెయిటేజ్ ఇవ్వడం జరిగింది. ఇట్లా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు అధ్యయనం చేయాల్సి ఉంటుందండి. ఇలా అధ్యయనం చేసిన తర్వాత ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు ఎన్సీఆర్టీ బుక్స్ అనేటువంటి ఫండమెంటల్ అంటే ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, క్లాస్ 6 to 12 వీటిని జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ అండ్ సైన్స్ అండి. సైన్స్ అయితే క్లాస్ 6 నుంచి క్లాస్ 10 వరకే తీసుకోవాల్సి ఉంటుంది. క్లాస్ 11, 12లో కొన్ని సెలెక్టివ్ చాప్టర్స్నే చదవాల్సి ఉంటుంది. ఇలా అన్ని బేసిక్స్ని మీరు ఫస్ట్ తరోగా చదువుకోవాలండి. అలా చదువుకున్న తర్వాత ఒక షార్ట్ నోట్స్ని తయారు చేసుకోవాలి. ఎన్సీఈఆర్టీ బుక్స్ తోటి ఒక షార్ట్ నోట్స్ని తయారు చేసుకోవాలి. ఈ షార్ట్ నోట్స్ తయారు చేసుకున్న తర్వాత మీరు అడ్వాన్స్ లెవెల్ బుక్స్కి వెళ్ళాల్సి ఉంటుందండి. అడ్వాన్స్ లెవెల్ బుక్స్ అంటే జాగ్రఫీ అంటే జీసీ లియాన్, తర్వాత హిస్టరీకి వచ్చినట్లయితే ఓల్డ్ ఎన్సీఆర్టీ బుక్స్, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్ కానీ, లేకుంటే కరీం సార్ బుక్ కానీ, తర్వాత మోడర్న్కి అయితే ఒక స్పెక్ట్రమ్, వీటిలో ఏదో ఒక సెట్ని తీసుకోవాల్సి ఉంటుందండి. వాటిని చదవాల్సి ఉంటుంది. హిస్టరీ తర్వాత పాలిటీకి వచ్చినట్లయితే లక్ష్మీకాంత్ అంటే బీర్ యాక్ట్ని చదవాల్సి ఉంటుందండి. బీర్ యాక్ట్ అంటే మన ఒరిజినల్ కాన్స్టిట్యూషన్, అది మినిస్ట్రీ ఆఫ్ లా సెంట్రల్ గవర్నమెంట్ యొక్క మినిస్ట్రీ ఆఫ్ లా వాళ్ళ వెబ్సైట్ నుంచి మనకు పీడిఎఫ్ దొరుకుతుంది. సో దాంట్లో ఎటువంటి కామెంటరీస్ ఉండవు, యాజ్ ఇట్ ఈజ్గా కాన్స్టిట్యూషన్. అలాగా మీకు లక్ష్మీకాంత్ బుక్ అండ్ ఒరిజినల్ కాన్స్టిట్యూషన్ వీటిని తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎకానమీకి అంటే అన్ని సబ్జెక్ట్స్ని కవర్ చేసే వ్యాస్ట్ సోర్స్ అయితే లేదు. ఒక్కొక్క బుక్లో కొన్ని టాపిక్స్ బాగుంటాయండి. ఇప్పుడు నేషనల్ ఇన్కమ్ అకౌంటింగ్, అదేవిధంగా ఎకానమిక్ స్ట్రక్చరు, వీటికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి చిరంజీవి సార్ బుక్లో బాగుంటాయండి. తర్వాత మానిటరీ పాలసీ, ఫిజికల్ పాలసీ ఏవైతే ఉందో అది మృణాల్ బుక్లో బాగుంటుందండి. తర్వాత WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అండ్ IMF అండ్ IBRD
సో వీటికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఆ అంశాలు మనకి శ్రీరామ్ ఐఏఎస్ బుక్లో బాగుంటాయండి. వీటిని తీసుకున్న తర్వాత అగ్రికల్చర్ ఏదైతే ఉందో తెలుగు అకాడమీ వాటిలో నుంచి బాగుంటుందండి. సో ఇలా ఈ అన్ని అంశాలను మనం క్రోడీకరించి ఒక బుక్ తయారు చేసుకోవాల్సి వస్తుంది. అలా ఎకానమీకి సంబంధించి ఆ విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎన్వైర్న్మెంట్కి తీసుకున్నట్టయితే శంకర్ ఐఏఎస్ కానీ లేకుంటే పిఎంఎఫ్ ఐఏఎస్ కానీ వాటిలో నుంచి ఏదైనా ఒక బుక్ని పిక్ చేసుకోవాల్సి ఉంటుంది, స్టాండర్డ్ బుక్ని. ఆ స్టాండర్డ్ బుక్ని పిక్ చేసుకోవాలి. దాంతోపాటుగా మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్, తర్వాత వైల్డ్ లైఫ్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా, ఇటువంటి వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి. ఆ వెబ్సైట్ని మనం ఫ్రీక్వెంట్గా విజిట్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎన్వైర్న్మెంట్కి తీసుకోవాల్సి ఉందండి. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీకి నేను వివిధ రకాలైనటువంటి సోర్సెస్ నుంచి నేను నోట్స్ తయారు చేయడం అనేటువంటిది జరిగింది. తర్వాత డిజాస్టర్ మేనేజ్మెంట్కి కూడా వివిధ రకాలైనటువంటి సోర్సెస్ నుంచి నేను నోట్స్ తయారు చేయడం జరిగింది. తర్వాత సోషల్ ఇష్యూస్ కూడా నేను ఆన్లైన్లో రీసెర్చ్ చేసి వాటి నుంచి ఒక స్టాండర్డ్ మెటీరియల్ అనేటువంటి దాన్ని తయారు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎథిక్స్కి అయితే 10 రకాలైనటువంటి మార్కెట్లో దొరుకుతున్నటువంటి 10-12 రకాలైనటువంటి నోట్స్లు, మెటీరియల్స్ వాటన్నింటిని సమీకరించి వాటిలో నుంచి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ని తీసుకొని వాటిని నేను నోట్స్ తయారు చేయడం అనేటువంటిది జరిగిందండి. ఇది మొత్తం ఒక 5 వాల్యూమ్స్ బుక్ తయారైంది. సో ఆ బుక్ని నేను ప్రామాణికంగా పెట్టుకోవటం అనేటువంటిది అప్డేట్స్ చేసుకుంటూ ఇలా వీటన్నిటిని నేను చేయటం అనేటువంటిది జరిగిందండి. తర్వాత దీనికి సంబంధించి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్, ఆ యాక్ట్కి సంబంధించి తర్వాత ఐఆర్కి కూడా నేను నా ఓన్ రీసెర్చ్ని చేసి నేను నోట్స్ తయారు చేయడం అనేటువంటిది జరిగిందండి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి. ఈ విధంగా నేను నోట్స్ అనేటువంటి దాన్ని ప్రతిదానికి ఫస్ట్ బేసిక్, స్టాండర్డ్ బుక్స్ అనేటువంటి ప్రిపరేషన్ చేయడం జరిగింది. దీనికి సుమారు ఎంత సమయం పడుతుంది? ఇది ఒక 1 year పడుతుందండి. మీకు రైట్ డైరెక్షన్లో నోట్స్ ఎలా తయారు చేయాలో తెలిసి మీ డౌట్స్ క్లారిఫై అవుతూ మీకు దాన్ని కనుక ప్రాపర్గా చెప్పగలిగే వాళ్ళు ఉండి ఆ మార్గంలో కనుక మీరు వెళ్తే ఒక 1 yearలో అవుతుంది. అట్లా కాకుండా మీరే తెలుసుకొని ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కనుక అన్నీ చేసుకుంటూ పోతే ఇంకెక్కువ సమయం పడుతుంది. ఈ విధంగా నోట్స్ అనేటువంటి దాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ బేసిక్ బుక్స్, వాటి నుంచి నోట్స్, తర్వాత ఈ రెండింటిని కలిపి మనం ఒక కన్సాలిడేట్ నోట్, జాగ్రఫీకో బుక్, హిస్టరీకో బుక్, పాలిటీకో బుక్, ఎకానమీకో బుక్, ఇట్లా ఒక్కొక్క బుక్ని మనం పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా పెట్టుకున్న తర్వాత మనం దాన్ని పదే రివిజన్ చేస్తూ ఉండాలి అండ్ ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉండాలి న్యూస్ పేపర్ తోటి. ఈ విధంగా అప్డేట్ చేస్తూ పోతే మనకి సబ్జెక్ట్కి ఒక బుక్కే ఉంటుందండి. ఇంకా మల్టిపుల్ సోర్సెస్ని చదవాల్సిన పని లేదు. ఈ విధంగా ఒక నోట్స్ మనం పెట్టుకుంటే 90% ప్రిపరేషన్ అయిపోయినట్టే అండి. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం ఏం చేయాలి, రివిజన్ చేయటము, తర్వాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం కొన్ని మిస్టేక్స్ అబ్వియస్లీ చేస్తాము. ఆ మిస్టేక్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఒక బుక్ పెట్టి రాసుకుంటూ పోవాలి. అలా రాసుకున్నప్పుడు ఏమవుతుందంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది పెరుగుతుంది. మీరు చేసేటువంటి మిస్టేక్స్ అనేటువంటివి తగ్గిపోతాయి. ఇలా మీరు మార్క్స్కి ఇప్పుడు నేను 5 years సీసాట్, ఎక్సెప్ట్ సీసాట్ 5 years అంటే 5 attempts నేను ప్రిలిమినరీ ఎగ్జామ్ రాస్తే 5 సార్లు నాకు 100 మార్కుల వరకు వచ్చాయండి. 2023 చాలా ఈ మొత్తం డికేడ్లో మోస్ట్ డిఫికల్ట్ పేపర్ అండి 2023 GS. ఆ పేపర్లో కట్ ఆఫ్ 78 ఉన్నప్పటికి కూడా నాకు 106 మార్క్స్ వచ్చాయండి. అదేవిధంగా ఆ సంవత్సరం సీసాట్ పేపర్ కూడా సీసాట్ పేపర్ కూడా కష్టంగా ఉండేది. దాంట్లో కూడా నేను 86 మార్క్స్ని స్కోర్ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది ఎలా సాధ్యమైంది అంటే నేను షార్ట్ నోట్స్ తయారు చేసుకోవటం అండ్ నేను చేసే ఎర్రర్స్ని నోట్ చేసుకోవడం, ఇలా కాన్సెప్చువల్ క్లారిటీ అనేటువంటిది నాకు ఇంక్రీజ్ అయ్యి నాకు ఫిల్మ్స్లో ఎక్కువ మార్క్స్ అనేటువంటివి రావడం జరిగిందండి. ఈ విధంగా మీరు బేసిక్స్ సిలబస్ దగ్గర నుంచి ఈ ఫండమెంటల్ బుక్స్ దగ్గర నుంచి స్టాండర్డ్ బుక్స్ దగ్గర నుంచి ప్రీవైక్యూస్ వరకు ఈ విధంగా చేయాలండి. అది చేసిన తర్వాత టెస్ట్ సిరీసెస్, ఇప్పుడంటే ChatGPT వచ్చిన తర్వాత టెస్ట్ సిరీస్ యొక్క రిలవెన్స్ అనేటువంటిది తగ్గిపోయింది. అప్పుడు అంతకుముందు టెస్ట్ సిరీస్ యొక్క వాటికి రిలవెన్స్ అనేటువంటిది ఎక్కువ ఉండేదండి. ఆ టెస్ట్ సిరీస్ని సాల్వ్ చేయడం, దాంట్లో చేసేటువంటి మిస్టేక్స్ని తీసుకొని వాటిని నోటిఫై చేసుకోవడం అనేటువంటిది చేసేవాడినండి. ఈ విధంగా చేయటం వల్ల నాకు ఆన్సర్ని సాల్వ్ చేసే టెక్నిక్ అనేటువంటిది కూడా అర్థమైపోయింది. దాంతోపాటుగా కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ ఉంటాయి. ఇవన్నీ ఎప్పుడంటే మన నాలెడ్జ్ని తరోగా చేసుకున్న తర్వాత కొన్ని ఎలిమినేషన్ టెక్నిక్స్ని మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుందండి. ఆ ఎలిమినేషన్ టెక్నిక్స్ని అప్రోచ్ అయినప్పుడు మాత్రమే వాటిని యూజ్ చేసినప్పుడు మాత్రమే మనం ప్రాపర్గా ఎగ్జామ్లో వాటిని యూటిలైజ్ చేయగలుగుతామండి. సో ఆ విధంగా స్కోర్ని మనం ఇంక్రీజ్ చేసి టువర్డ్స్ ఎగ్జామ్ మనం ప్రయాణం చేయగలుగుతాం.